కానీ జరిగే పని కాదని చెప్పి ఎందుకు కామెంట్ వస్తుందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మొన్న రేవంత్ రెడ్డి గారు స్వయాన అసెంబ్లీలోనే వివరించారు. సో స్ఫూర్తి సిటీ నిర్మించడానికి దాదాపు 1,00,000 కోట్ల పైనే ఖర్చు అవుతుందని చెప్పి కూడా మనకి వస్తున్నమాట. ఇవన్నీ ఎలక్షన్లు రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చెప్తూ ఉంటారు. గ్రౌండ్ లెవెల్ జరిగే అవకాశం ఉందా లేదా అని చెప్పి కూడా చర్చ నడుస్తుంది. అవునండి. ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఏంటంటే అందుట్లో లాజిక్ డెఫినెట్గా ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ ఏంటంటే అమరావతి ఇప్పుడు బేస్ చేసుకుని అమరావతిలో ఏ విధంగా ల్యాండ్ పూలింగ్ కానీ సంపద సృష్టి అనేది ఒకటి డెఫినెట్గా జరుగుతుంది. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీలో కూడా ఏంటంటే అథారిటీ అనేది ఏర్పరిచిందా లేదండి. FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. దాంట్లో ఏంటంటే 7 మండలాల్లో 56 రెవెన్యూ గ్రామాలు ఉండబోతున్నాయి. రెవెన్యూ గ్రామాల్లో అథారిటీని ఏర్పరిచింది. ఆల్రెడీ బోర్డు మెంబర్స్ ఏంటి, చైర్మన్ చీఫ్ మినిస్టర్ గారే, వైస్ చైర్మన్ కూడా ఏంటంటే మన IT మినిస్టర్ శ్రీధర్ బాబు గారు. ఆ తర్వాత ఒక 10 మెంబర్స్ ఉంటారు. వాళ్ళలో కూడా చీఫ్ సెక్రటరీ కాడి నుంచి కలెక్టర్ ఆఫ్ రంగారెడ్డి. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్తున్నాను. ఇప్పుడు మనం చెప్తున్నారు కదా, మీ పాయింట్ నేను వస్తున్నాను ఎగ్జాక్ట్గా రీజన్కి. ఇక్కడ ఏంటంటే సంపద సృష్టి అనేది ఎట్లా జరుగుతుందంటే మనకు 1000 ఎకరాలు acquisition, mostly there is a plan for 1,300 acres of the land LPS ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మీద తీసుకోబోతున్నారండి. ఇక్కడ ఇది అరౌండ్ మీకు ఒకటి చెప్పలేదు, మీకు ఇంకోటి ఈ 330 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనమాట. అది కనెక్టింగ్ అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్ రావిరియాల నుంచి ఆకుతోటపల్లి ఆమన్గల్ వరకు ఇది వస్తుంది. 330 feet. ఏంటి సార్ ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే రావటం వల్ల ఏంటి అక్కడ ఎలాంటి మార్పులు ఓకే, యాక్చువల్గా ఇది చాలా ప్రెస్టీజియస్ రోడ్ అండి. గ్రీన్ ఫీల్డ్ హైవే ఇది యాక్చువల్గా మధ్యలో ఫ్యూచర్ సిటీ మధ్యలో పోతుంది. మీకు ఓఆర్ఆర్ మనకి 8 lane రోడ్ అన్నాము. రాబోయే రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఫస్ట్ 4 lanes అని అప్రూవ్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు 6 lane చేస్తుంది. అంటే చూడండి, అంటే ఏ విధంగా ఎంత వెడల్పు ఉండబోతుందో, ఎంత ఎకానమీ అనేది ఎప్పుడు ఏంటంటే ఒక కంపెనీస్ రావాలంటే ఇండియాలో కానీ ఏ పట్టణంలో ఏ ప్రాంతంలో కానీ ఏంటంటే మౌలిక సదుపాయాలు అనేది కంపల్సరీ. మౌలిక సదుపాయాలు అనేది అటు వాటర్ కావచ్చు, రోడ్ కనెక్టివిటీ కావచ్చు, అటు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు, పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు, అన్ని విధాల వాటరు, కరెంటు కూడా, ఎలక్ట్రిసిటీ పరంగా కూడా, వేస్ట్ మేనేజ్మెంటు, డ్రైనేజు ఇవన్నీ కూడా కలుపుకొని వస్తుంది. ఈ 330 feet రోడ్డుకి కూడా ఏంటంటే ముందు ఫస్ట్ ఆల్రెడీ మీకు బిడ్ కూడా వేశారు, మీకు తెలుసు. ఒక ఫస్ట్ phase 1లో ఏంటంటే రావిరియాల నుంచి మీర్ఖాన్పేట వరకు 330 feet రోడ్. ఇది యాక్చువల్గా ఎందుకు వేశారు ఒకసారి మీరు ఆలోచించండి. ఫస్ట్ ఎందుకు దాని మీద ఫోకస్ చేస్తున్నారు? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ LPS స్కీమ్ మీద డెవలప్ చేసేసి ఫాస్ట్గా ఏంటంటే 2 నమూనాలు ప్రపోజ్ చేసింది. ఏది స్టీరింగ్ కమిటీస్, ఏది కన్సల్టెన్సీ కమిటీస్. ఏ విధంగా ఈ 330 feet రోడ్డు ఎక్కడైతే ఉందో ఫస్ట్ ఫేజ్ ఏంటంటే రావిరియాల నుంచి మీర్ఖాన్పేట వరకు రాబోతుంది అనమాట. ఓకే, ఇది యాక్చువల్గా ఇది రావిరియాల నుంచి మీర్ఖాన్పేట వరకు ఈ ఫస్ట్ ఫేజ్ అనేది 19 kilometers సుమారుగా డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మీర్ఖాన్పేట నుంచి ఆకుతోటపల్లి వరకు కూడా ఏంటంటే 22.3, టోటల్గా 41.5 kilometers డిస్టెన్స్లో 330 feet రోడ్లో మనకి 6 lanes దాంట్లో ఎక్స్పాన్షన్లో రాబోతుంది. దీని చుట్టుపక్కల యాక్చువల్గా మీకు నిజంగా ఒక వెల్త్ క్రియేషన్ అనేది చేయబోతున్నారు. 2 నమూనాలు ప్రపోజ్ చేశారు కన్సల్టెన్సీ ఫామ్. 1/2 kilometer అటువైపు, 1/2 kilometer అటువైపు ఎక్వైరీ చేసి ల్యాండ్స్ మొత్తం ఎక్వైరీ చేసేసి చేయటం. ఇంకో నమూనాలు ఏంటంటే 1 kilometer వరకు ల్యాండ్స్ ఎక్వైరీ చేసేసి ఆల్మోస్ట్ 1,300 acres ఎక్వైరీ చేసేసి దాన్ని మళ్ళీ బైఫర్కేట్ చేసి సమ్ క్లస్టర్గా మనం చూసాం. నియోపోలిస్లో 5 acres ప్లాటు, 2 acres ప్లాట్ అట్లా కూడా ఏంటంటే డెవలప్మెంట్ చేసేసి దాన్ని ఆక్షన్ అవుతుంది. అనేది ఆటోమేటిక్గా ఏంటంటే మనం ఒక సంపద అనేది ఆక్షన్లో వచ్చేది అనేది గవర్నమెంట్కి కూడా రెవెన్యూ వస్తుంది. ఇంకోటి మనకి రెవెన్యూ ఇప్పుడు రెవెన్యూ సృష్టించాలా. రెవెన్యూ అనేది మనకి దాని అంతా అది రాదు కదండి ఏదైనా కానీ. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి రెవెన్యూ కూడా రాబోతుంది గవర్నమెంట్. ఎందుకంటే ఇదంతా కూడా FCDA కూడా ఏంటంటే ఒక అథారిటీ అనేది డెవలప్ చేస్తున్నారు. GHMC తరహాలో కార్పొరేషన్ రాబోతుంది. ఓకే, మోర్ దెన్ 1.5 lakh acres GHM
చూడండి, రెవెన్యూ ఎప్పుడు గవర్నమెంట్కి ఫస్ట్ ఎక్కువ రెవెన్యూ వచ్చేది కార్పొరేషన్లో, జిహెచ్ఎంసీలో ఏరియా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏరియా అప్ టు రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ లోపల ఎక్కువ రెవెన్యూ. దానికన్నా ఇంకొంచెం తక్కువ రెవెన్యూ వచ్చేది హెచ్ఎండిఎల్ ఏరియాలో. దానికన్నా అసలు ఇంకా తక్కువ వచ్చేది డిటిసిపి, అంటే గవర్నమెంట్ రెవెన్యూ పరంగా. ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్ కూడా ఏంటంటే అప్ టు రీజనల్ రింగ్ రోడ్డు, ఇంకా బియాండ్ 5 కిలోమీటర్, అవుటర్ రీజనల్ రింగ్ రోడ్కి 5 కానీ 2 కిలోమీటర్స్ బియాండ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ దీనికి కూడా ఎఫెక్ట్ ఉందన్నమాట. ఈ ఫ్యూచర్ సిటీ అనేది చూడండి, ఇది ఇక్కడ హెచ్ఎండిఏ పరిధి పెంచడం వల్ల ఇన్ని బెనిఫిట్స్. అవునండి, అదే చెప్తున్నాను. మనకేంటంటే కొంతమందికి ఏంటంటే తెలియకపోవచ్చు. ఏంటంటే ఎప్పుడు ఏంటంటే ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఏంటంటే ఆ ట్యాక్స్ పరంగా కానీ ఏదైనా డెవలప్మెంట్స్ పరంగా కానీ ఏం జరగబోతుంది అక్కడ ఏంటంటే ఒక రెసిడెన్షియల్ పరంగా, ఒక కమర్షియల్ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా కూడా డెవలప్ అవబోతుంది. ఇక్కడ ఇండస్ట్రీస్ రాబోతుంది ఎక్కువ. మెయిన్ ఏంటంటే ఎక్కడైనా కానీ డెవలప్మెంట్ అభివృద్ధికి నేను మౌలిక సదుపాయాలు ఎప్పుడైతే మనం ఏర్పడుతాం, ఇండస్ట్రీస్ అనేది వాళ్ళు రావాలి, అట్రాక్ట్ అయ్యి. ఇక్కడ మనం చేస్తే చైనా ప్లస్ వన్ అంటే చైనాకి ఒక ఆల్టర్నేటివ్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది ఇక్కడ అవ్వబోతుందండి. ఆ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, దానివల్ల ఏంటి ఎంప్లాయ్మెంట్, ఇందాక చెప్పినట్టు 15 lakh ఎంప్లాయ్మెంట్ విత్ ఇన్ 10 to 15 years రాబోతుంది. ఈ విధంగా ఉండటం వల్ల రోడ్ కనెక్టివిటీ కూడా ఒకసారి చూడండి. ఇది గ్రీన్ ఫీల్డ్ 330 feet రోడ్డు. ఇది కూడా ఏంటంటే ప్రపోజ్డ్ 150 feet రేడియల్ రోడ్స్. ప్రపోజల్ మీకు రేడియల్ రోడ్స్ కూడా మనం గమనిస్తే 60 రేడియల్ రోడ్స్ నియర్ అబౌట్ 1712 kilometers ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. అందులో కూడా యూస్ అవుతున్నాయి ఈ పార్ట్లో ఈ 2 రేడియల్ రోడ్స్. ఇదేం గ్రీన్ ఫీల్డ్ ఎందుకన్నారంటే కొత్తగా ఏదైనా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు గ్రీన్ ఫీల్డ్ అంటారు. ఇది గ్రీన్ ఫీల్డ్ కాదు. ఆల్రెడీ కొంత లెక్క 33 feet రోడ్ ఉంది. నేను ఆల్రెడీ దీన్ని 4-5 times విజిట్ చేశాను. ఈ ఏరియా మొత్తాన్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ సర్వే జరిగిందని, అనాలైసిస్ ల్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నది కూడా చేయడం జరిగింది. ఇప్పుడు వర్క్ జరగట్లేదని అంటున్నారు కదా మీరు. స్కిల్ యూనివర్సిటీకి వెళ్ళండి. మీరు స్కిల్ యూనివర్సిటీ దగ్గర బేగర్ కంచి దగ్గర వర్క్ జరుగుతుంది. కానీ నిన్న మార్కింగ్స్ జరుగుతుంది. ఆక్షన్ ఇప్పుడు మీకు 330 feet మీర్ఖాన్పేట దగ్గర phase 1లో ఆల్రెడీ ఆక్షన్ మార్చి ఎండ్లో 21st జరగాల్సింది. కానీ అక్కడ మళ్ళీ ఒక చిన్న కోర్టు కేసు జరగడం వల్ల ఇది ఆగింది. టెంపరీ, ఇట్ ఈజ్ ఏ టెంపరీ అన్నమాట. కానీ అంతేగాని ఇది పర్మనెంట్గా ఆగదనమాట ఎప్పుడు కూడా. ఇంకోటి కూడా మనం గమనిస్తే ఇక్కడ యాక్చువల్గా ఇది మన ఎకో ఫ్రెండ్లీ జీరో డెన్సిటీ గ్రీనరీకి కూడా చాలా ఇంపార్టెన్స్, పర్యావరణానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు. ఆ ఏరియాలో ఏ ట్రాన్స్పోర్టేషన్ కూడా స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ వెహికల్స్ పెడితే ఆ వెహికల్ కూడా అలౌ చేయకుండా వీళ్ళున్నంత వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్, పొల్యూషన్ లెస్ వెహికల్స్, ఎనర్జీ సిస్టమ్ని కన్జర్వేట్ చేసేటట్టుగా, అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ అంటారు కదా, నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ అంటారు, అంటే పొల్యూషన్ లేని ఎనర్జీస్, అంటే సోలార్ ఎనర్జీని ఎక్కువ ఉపయోగించుకున్నట్టుగా అక్కడ ప్లానింగ్ చేస్తున్నారు. అంటే ప్లానింగ్ ఈజ్ ద వెరీ నైస్ అండి. యాక్చువల్గా అందుట్లో డౌట్ లేదు. ఉన్నట్టుగా జరిగితే నెక్స్ట్ 10 to 15 years మంచిగా అక్కడ రాబోతుంది. ఎందుకంటే ఏంటంటే దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఒకసారి మీరు ఆలోచిస్తే దే ఆర్ నాట్ ఎక్సెప్ట్ ఒక మెట్రో ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కాదు. అది కూడా ఏంటంటే డిపిఆర్ ఫైనల్ స్టేజ్లో ఉందండి. అది కూడా మెట్రో కూడా. బట్ దే గవర్నమెంట్ ఆల్సో ఇస్ గివింగ్ వెరీ మచ్ ఇంపార్టెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో. బట్ దట్ ఎకనామిక్ ఫీజిబిలిటీ అనేది నాకైతే కొంచెం డౌట్ ఉంది. ఎందుకంటే ప్యాసింజర్స్ ఈ టైంలో మన మీర్ఖాన్పేట వరకు ఎవరు వెళ్తారు ఏంటి అనేది. అది ఇప్పుడైతే రెసిడెన్షియల్, ఇంకా రెసిడెన్షియల్ రాలేదు. మీకు ఇప్పుడు వెళ్ళిపోతే మీరు ఒక డౌట్ అడిగారు. చాలామందికి ఏంటంటే అక్కడ నిజంగా వస్తుందా లేదని ఒకటి ఉంటుంది. ఎప్పుడు చూడండి, మీరు ఎప్పుడు గచ్చిబౌలి కానీ లాస్ట్ 20 years మీరు వెనక చూసుకుంటే ఒకసారి గచ్చిబౌలి ఏరియాలో ఎంత రేట్స్ ఉన్నాయండి? సుమారుగా 2000 మ్యాక్సిమం వేసుకుంటే 2000 per square yards ఎంత. ఇప్పుడు చూడండి 1 lakh పైన ఉంది. అట్లాగే ఫైనాన్స్ కోకాపేట ఒకప్పుడు నిద్రపోతున్న విలేజ్ అది. ఇది నిద్రపోతున్న విలేజ్ గండిపేట మండలంలో కోకాపేట. ఈ ఒక 20 years బ్యాక్ అది ఏంటి, ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితి కోకాపేట ఏంటండి అంటే మనకేంటంటే ఇప్పుడు ఉంటే మీరు అక్కడికి వెళ్ళాలంటే చాలా అడవిలాగానే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కానీ కొంత విజువలైజేషన్తో కొంత రిస్క్ అని మీరు మనసులో మనం పెట్టుకొని మీరు చూస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ రాబోతుంది.